Namaste viewers, welcome you all to our channel English with BP. In today's video, we are going to learn about personal pronoun. Before proceeding further, let us try to understand what a pronoun is. A pronoun is a word used instead of a noun. అంటే నౌన్కు బదులుగా ఉపయోగించే పదమును ప్రొనౌన్ అని పిలుస్తాము. నౌన్ అంటే నామవాచకము, ప్రొనౌన్ అంటే సర్వనామము. అంటే నామవాచకమునకు బదులుగా ఉపయోగించేది సర్వనామము. అసలు ఈ ప్రొనౌన్ అనేది ఎందుకు ఉపయోగించాలి? నామవాచకం ఒక పదం ఉంది కదా, అదే పదంతో అలానే మాట్లాడేసేయచ్చు కదా, మళ్ళీ ప్రొనౌన్గా ఉపయోగించడం ఎందుకు అంటే, కొన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు నామవాచకంతో మనం మాట్లాడలేము. ఫర్ ఎగ్జాంపుల్, మనం నాన్నగారిని పేరు పెట్టి సంబోధించగలమా? పేరు పెట్టి అడగలేం కదా, మీరు అని మాట్లాడతాం. మీరు ఎప్పుడు వస్తారు? మీరు బయటికి వెళ్తున్నారా నాన్నగారు? మీరు ఎప్పుడు వస్తారు అంటే మీరు అని సంబోధిస్తాము. మీరు అంటే యు అని మనం మాట్లాడతాము. అంటే యు అంటే మీరు లేదా నువ్వు, మన అలవాటును బట్టి మనం ఉపయోగిస్తూ ఉంటాం. నువ్వు అన్నా మీరు అన్నా యు అనే పదాన్నే ఉపయోగిస్తాము. అదేవిధంగా అమ్మతో మాట్లాడేటప్పుడు అమ్మని పేరు పెట్టి పిలవగలమా? మనం పిలవలేము. నువ్వు అంటాము. అమ్మ నువ్వు బయటికి వెళ్తున్నావా? అమ్మ నువ్వు చెప్పు, నీకు తెలుసా అమ్మ అంటే నువ్వు అని మాట్లాడతాము, పేరు పెట్టి మాట్లాడము. కాబట్టి నువ్వు అంటే యు. ఆ యు అనేది అక్కడ తన పేరుకు బదులుగా మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి అది సర్వనామము అవుతుంది, అంటే ప్రొనౌన్ అవుతుంది. అదేవిధంగా ఏదైనా సెంటెన్స్లో పేరునే మనం రిపీటెడ్గా ఉపయోగిస్తూ ఉంటే అదంత వినటానికి కూడా బాగుండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక రామదాస్ అనుకున్నాం. రామదాసు తన పొలం పనులలో బిజీగా ఉన్నాడు. రామదాసు ఒక పామును చూశాడు. రామదాసు ఒక కర్ర తీసుకొచ్చాడు. రామదాసు పాముని చంపాడు. రామదాసు 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 పదే పదే ఉపయోగిస్తుంటే ఆ సెంటెన్స్ మనకు వినాలని కూడా అనిపించదు, వినబుద్ధి కాదు. కానీ అలా కాకుండా రామదాస్ వాజ్ బిజీ విత్ హిస్ ఫీల్డ్ వర్క్. హీ సా ఎ స్నేక్, హీ బ్రాట్ ఏ స్టిక్ అండ్ కిల్డ్ ది స్నేక్. ఇక్కడ మనం రామదాస్ అనే పదాన్ని ఒక్కసారే ఉపయోగించాం మొదట్లోనే. ఆ తర్వాత ఇక ఆయన పేరుని ఎక్కడా ఉపయోగించలేదు. పేరుకు బదులుగా అతను అని ఉపయోగించాం, అంటే హీ అన్నాము. ఆ హీ అనేసరికి ఆ పదం కూడా ఆ సెంటెన్స్ కూడా మనకు వినటానికి అందంగా ఉంది. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూడాలి అంటే, లావణ్య ఈజ్ ఆబ్సెంట్ టుడే, లావణ్య ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్, లావణ్య ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, లావణ్య వాంట్స్ టు సీ ఏ డాక్టర్ టుడే అన్నాం అనుకోండి. ఇక్కడ లావణ్య 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 అనే పదాన్ని పదే పదే ఉపయోగించకుండా లావణ్య ఈజ్ ఆబ్సెంట్ టుడే, షీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్, షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, షీ వాంట్స్ టు సీ ఏ డాక్టర్ టుడే అన్నాం అనుకోండి. ఆ సెంటెన్స్ చాలా అందంగా ఉంటుంది. అక్కడ లావణ్య అనే పేరుకు బదులుగా షీ అన్నాం. షీ అంటే ఆమె, ఆవిడ అని అర్థం. అక్కడ పేరుకు బదులుగా ఉపయోగిస్తున్నాం కాబట్టి దాన్ని ప్రొనౌన్ అన్నాము. అందుకని మనం నామవాచకాన్ని అంటే పేరునే రిపీటెడ్గా ఉపయోగించినప్పుడు ఆ సెంటెన్స్ వినసొంపుగా ఉండదు. అందుకని ఆ పేరుకు బదులుగా మనం సర్వనామమును అంటే ప్రొనౌన్ను ఉపయోగిస్తాము. ప్రొనౌన్ అంటే ఏంటి అని తెలుసా అండి? ప్రో అంటే ఫర్ అని అర్థం. ప్రో అంటే ఫర్. ప్రొనౌన్ అంటే ఫర్ ఏ నౌన్, ఫర్ ఏ నౌన్ అంటే నౌన్ కొరకు అని అర్థం. ఈ ప్రొనౌన్స్ దగ్గర మనం చూసినప్పుడు మొత్తం ఈ ప్రొనౌన్స్ 9 రకాలుగా ఉంటాయి. దెర్ ఆర్ 9 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ విచ్ వీ విల్ డిస్కస్ ఎట్ ఏ లేటర్ స్టేజ్. ఆ 9లో మొదటిది పర్సనల్ ప్రొనౌన్. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. ఇక్కడ లెసన్ పేరుంది పర్సనల్ ప్రొనౌన్. ఈ పర్సనల్ ప్రొనౌన్ అనేది ఈరోజు మనం చూద్దాము. ఈ పర్సనల్ ప్రొనౌన్ అంటే ఆ పేరులోనే ఉంది, పర్సన్ అంటే పర్సన్స్ గురించి తెలిపేది పర్సనల్ ప్రొనౌన్. ఈ పర్సన్స్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు, మళ్ళీ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఎందుకు తెలుసుకోవాలి, దీని అవసరం ఏముంది అని చూసినప్పుడు మనం భాషను తప్పుపోకుండా మాట్లాడాలన్నా
అంటే తప్పులు లేకుండా మాట్లాడాలన్నా, తప్పులు లేకుండా రాయాలన్నా కూడా మనకు టెన్సెస్ చెప్పేటప్పుడు, అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని చెప్పేటప్పుడు ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అని నేర్పిస్తాము. సెంటెన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది నేర్పిస్తారు. ఆ సెంటెన్స్ ప్యాటర్న్ చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి అని అంటారు. థర్డ్ పర్సన్ సింగులర్కి వర్బుకి ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. అసలు మీకు థర్డ్ పర్సన్ అంటే ఏంటి అనేది అర్థమవుతే అప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్, మళ్ళీ సింగులరా ప్లూరలా చూసుకొని దానికి తగ్గట్టుగా వర్బుని మీరు ఎస్ చేర్చాలా వద్దా, ఈఎస్ చేర్చాలా వద్దా వర్బుకి అనేది ఆలోచిస్తారు. అసలు మీకు థర్డ్ పర్సన్ అంటే ఏంటి తెలియకపోతే థర్డ్ పర్సనా, ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా దాన్ని ఎలా గుర్తించటం? అలా గుర్తులేదనుకోండి, సింగులర్ అంటున్నారు, ఇప్పుడు ఐ అనేది నేను, సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి దాంతో వచ్చే వర్బుకే మనం ఎస్ కానీ ఈఎస్ కానీ కలిపేస్తే సెంటెన్స్ తప్పిపోతుంది. కాబట్టి అర్థమవుతుందా? కాబట్టి సెంటెన్స్ భాషను మనం తప్పుపోకుండా మాట్లాడాలన్నా, తప్పులు లేకుండా రాయాలన్నా ఆ సెంటెన్స్ ప్యాటర్న్ ఎలా ఉంది తెలుసుకోవాలి. అంటే అక్కడ థర్డ్ పర్సన్ సింగులర్కి వర్బుకి ఎస్ ఈఎస్ వస్తుంది అనడానికి ముందు థర్డ్ పర్సన్ అంటే ఏంటి అనేది మనకు అర్థం కావాలి. అందుకని ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ మనకు అర్థం అవుతేనే మనం సెంటెన్స్ ప్యాటర్న్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాం అక్కడ. అందుకే చూడండి, ఇది పునాది లాంటిది. ఈ పునాది స్ట్రాంగ్గా ఉంటే అక్కడ మనం బిల్డింగ్ కట్టగలుగుతాము. ఈ పునాది స్ట్రాంగ్గా లేనప్పుడు ఆ బిల్డింగ్ మనం కట్టినా అక్కడ అర్థం కాదు, మీకు కూలిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూద్దాం ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి. అంటే పర్సనల్ ప్రొనౌన్స్ 3 రకాలుగా ఉంటుంది. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ గురించి తెలుపుతూ ఉంటుంది. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి అని అంటే ఎవరు మాట్లాడుతూ ఉంటే మాట్లాడే వ్యక్తి ఫస్ట్ పర్సన్ అవుతాడు. మాట్లాడుతున్న వ్యక్తి అంటే మాట్లాడుతున్న వ్యక్తిని మనం ఏమంటాం? స్పీకర్ అంటాము. ఇక్కడ ఉంది కదండి స్పీకర్. స్పీకర్ అంటే ఎవరు? మాట్లాడుతున్న వ్యక్తి, మాట్లాడే వ్యక్తి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఫస్ట్ పర్సన్. నేను అంటే ఐ అంటే నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఫస్ట్ పర్సన్. నేను మాట్లాడుతున్నాను కరెక్టే, నేను స్పీకర్ని. కానీ నేను ఎవరితో మాట్లాడుతున్నాను? నేను మీతో మాట్లాడుతున్నాను. మీతో అంటే మీ అందరితో మాట్లాడుతున్నాను కాబట్టి మీరందరూ సెకండ్ పర్సన్ అవుతారు. ఎవరితో మాట్లాడితే వాళ్ళు సెకండ్ పర్సన్. ఎవరితో, ఇక్కడ తో అనే పదం ఉంది చూసారా? ఎవరితో, తో అనేది ఇంపార్టెంట్. అంటే ఎవరితో, ది పర్సన్ ఆర్ పర్సన్స్ స్పోకెన్ టు. పర్సన్ ఆర్ పర్సన్స్ స్పోకెన్ టు అంటే సెకండ్ పర్సన్ ఎవరంటే నేను ఎవరితో మాట్లాడుతున్నాను అంటే నేను మాట్లాడటానికి నాకు ఒక వ్యక్తి కావాలిగా వినటానికి. ఆ వినే వ్యక్తి అనమాట లిజనర్. ఎవరైతే వింటున్నాడో ఆ లిజనర్ సెకండ్ పర్సన్ అవుతాడు. అయితే సెకండ్ పర్సన్ అంటే ఎవరు? లిజనర్ అంటే యు. నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు అంటే యు. లేదు మీతో మాట్లాడుతున్నాను, మీరు అంటే కూడా యు అనే ఉపయోగిస్తాం మనం. ఇంగ్లీష్లో నువ్వు, మీరు రెండిటికి కూడా యు అనే పదాన్నే మనం ఉపయోగిస్తాము. అయితే నేను మాట్లాడుతున్నాను, నేను అనేది ఫస్ట్ పర్సన్ నేను మీతో మాట్లాడుతున్నాను, మీతో కాబట్టి మీరున్నారు సెకండ్ పర్సన్. మన ఇద్దరం కలిసి ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడాలి కదా, ఏదో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం కదా. ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్. అర్థమవుతుందా అండి? ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామో, ఎవరి గురించి ఇక్కడ ఉంది చూడండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడితే వాళ్ళు ఫస్ట్ పర్సన్, ఎవరితో మాట్లాడితే వాళ్ళు సెకండ్ పర్సన్, ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళు థర్డ్ పర్సన్. అంటే సపోజ్ నేను రామాయణంలో రామ గురించి మాట్లాడుతున్నాను, రామ గురించి మాట్లాడాను, రాముడు గురించి మాట్లాడాను, రాముడు థర్డ్ పర్సన్. లేదు భారతంలో కృష్ణ గురించి మాట్లాడుతున్నాను, కృష్ణుడి గురించి చెప్తున్నాను మీకు, కృష్ణ థర్డ్ పర్సన్ అవుతారు. లేదు నేను సీత గురించి మాట్లాడుతున్నాను, సీత థర్డ్ పర్సన్. అర్థమైందా? మనం ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుంటున్నాం. మనం ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే ది పర్సన్ ఆర్ పర్సన్ స్పోకెన్ ఆఫ్. స్పోకెన్ ఆఫ్ అంటే స్పోకెన్ అబౌట్. వీఆర్ స్పీకింగ్ అబౌట్ సో అండ్ సో పర్సన్. ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. సపోజ్ నేను
ఈ మార్కర్ గురించి మాట్లాడుతున్నాను. ఈ మార్కర్ బాగా రాస్తోంది, మంచిగా ఉంది. మార్కర్ గురించి మాట్లాడుతున్నాను. మార్కర్ థర్డ్ పర్సన్ అవుతుంది. మార్కర్ అంటే ఏంటి? ఇది ఇట్. మార్కర్ అంటే సపోజ్ మార్కర్ 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 అనేది థర్డ్ పర్సన్ అవుతుంది. నేను బోర్డు గురించి మాట్లాడితే బోర్డు థర్డ్ పర్సన్. మనం ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. అర్థమవుతుందండి? అయితే ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతున్నాను, నేను ఫస్ట్ పర్సన్ మాట్లాడుతున్నాను. కరెక్ట్, ఫస్ట్ పర్సన్ ఉన్నాను. నేను ఒక్కడిని మాట్లాడుతున్నాను కాబట్టి ఐ అంటే ఇక్కడ సింగులర్, ఏకవచనము. నేను ఒక్కడనే ఉన్నాను, ఇప్పుడు నేను ఒక్కడనే మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఒక్కడనే ఐ రాశాను. సపోజ్ మేము ఒక గ్రూప్గా ఉన్నాము, అందరం కలిసి మాట్లాడుతున్నాము. అప్పుడు ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు. ఒకరికంటే ఎక్కువ మంది అంటే బహువచనం అవుతుంది, ప్లూరల్ అవుతుంది. ఐకి ప్లూరల్ ఏంటి? వి అనేది ప్లూరల్, బహువచనము. ఇది ఏకవచనము, ఇది బహువచనము, సింగులర్, ప్లూరల్. అందరం మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారనుకోండి, మీరు మాట్లాడితే మీరు ఫస్ట్ పర్సన్ అవుతారు. ఈ లెసన్ అయిపోయిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి కూర్చొనో, లేదా మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ తోటి కూర్చొని, కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు డిస్కస్ చేస్తూ ఉంటారు ఈ సబ్జెక్ట్ గురించి. మీరందరూ డిస్కస్ చేస్తున్నారు, మీకు ఏదో డౌట్ వస్తుంది. అందుట్లో మీరు ఎమ్మటే కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేస్తారు, లేకుంటే ఒక మెసేజ్ పెడతారు వాట్సాప్లో. సార్ వీ హ్యావ్ ఏ డౌట్. అక్కడ వి అంటే ఎవరు? మీరందరూ, మీ ఫ్రెండ్స్, మీ గ్రూపు, లేకుంటే మీ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరూ ఒక గ్రూపు. వీ హ్యావ్ ఏ డౌట్. అక్కడ అందరూ కలిసి పోస్ట్ చేయరు మెసేజ్, కానీ అందరి తరఫున ఒక లీడర్ లాగా ఒక అతను ఉంటాడు, ఒక రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అందరినీ, గ్రూప్లందరినీ రిప్రజెంట్ చేసి ఒక వ్యక్తే మాట్లాడతాడు. ఒక వ్యక్తే సార్ వీ హ్యావ్ ఏ డౌట్ అంటాడు. వీ హ్యావ్ ఏ డౌట్ అంటే మా అందరికీ డౌట్ ఉంది. అందరి తరఫున ఒక వ్యక్తే మాట్లాడుతున్నాడు, కానీ అక్కడ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి అందరూ మాట్లాడుతున్నట్టే, అందరూ ఫస్ట్ పర్సన్ కిందికే వస్తారు. అంటే ఒక సింపుల్గా గుర్తుంచుకోండి, ది పర్సన్ స్పీకింగ్ ఈజ్ కాల్డ్ ది ఫస్ట్ పర్సన్. స్పీకర్, మాట్లాడుతున్న వ్యక్తి. ఎవరు మాట్లాడితే వాళ్ళు ఫస్ట్ పర్సన్ అవుతారు. ఈ వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాం. తో అనేది ఇంపార్టెంట్. ఎవరితో అంటే స్పోకెన్ టు. ఎవరితో మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి సెకండ్ పర్సన్ అవుతాడు. అంటే మీరు సపోజ్ మాట్లాడుతున్నారు, మీరు మెసేజ్ పెట్టారు, మాకు వీ హ్యావ్ ఏ డౌట్ అని. ఎవరికి పెట్టారు? నాకు పెట్టారు కామెంట్ బాక్స్లో. అంటే మీరు నాతో మాట్లాడుతున్నారు, నాతో కమ్యూనికేట్ అవుతున్నారు, నాతో సంభాషిస్తున్నారు కాబట్టి నేను సెకండ్ పర్సన్ అవుతాను. అప్పుడు మీరేం చేస్తారు? మీరు నాతో మాట్లాడుతున్నారు అంటే వీఆర్ స్పీకింగ్ టు యూ సార్ అని అంటారు. మీరు వీఆర్ ఆస్కింగ్ ఏ డౌట్, వీఆర్ ఆస్కింగ్ యూ అని అంటారు. అంటే యూ అనేది సెకండ్ పర్సన్. యూ ఒక్కళ్ళు ఉన్నా యూ అనే మనం పిలుస్తాము ఇంగ్లీష్లో. సపోజ్ ఒకరికంటే ఎక్కువ ఉన్నా కూడా యూ అనే అంటాము ఇంగ్లీష్లో. అంటే నువ్వు అన్నా మీరు అన్నా కూడా యూ అనేది వాడతాము. ట్రెడిషనల్ ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు ఇంతకుముందు దవ్ అని ఉండేది, THOU, దవ్. కానీ ఇప్పుడు దవ్ అనే పదాన్ని ఎవరు వాడట్లేదు, తీసేశారు. పోయిటరీలో కొంతవరకు ఉపయోగిస్తున్నారు, పోయిటరీ కూడా ఉపయోగించడం తగ్గిపోయింది. కాబట్టి యూ అనేది మీరు నేర్చుకుంటే మీకు సరిపోతుంది. దవ్, ది అనే అక్షర అవి అవసరం లేదు, ఆ పదాలు అవసరం లేదు ఇప్పుడు. తర్వాత ఈ ఇద్దరు కలిసి ఎవరి గురించి మాట్లాడతారు? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మెసేజ్ పెట్టారు, దేని గురించి పెట్టారు? సార్ మాకు ఈ సబ్జెక్ట్లో మాకు ఈ టాపిక్ మీద ఇక్కడ డౌట్ ఉంది, ఆ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. ఏ టాపిక్లో మీకు డౌట్ ఉంటే ఆ టాపిక్ థర్డ్ పర్సన్ అవుతుంది. ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు, ఆ ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. ది పర్సన్ స్పోకెన్ ఆఫ్. ఇక్కడ పర్సన్ అంటే పర్సనే కానక్కర్లేదండి. ఇట్ మే బీ ఏ పర్సన్, ఇట్ మే బీ ఏ థింగ్, ఇట్ మే బీ ఏ ప్లేస్, ఎనీథింగ్. మీరు ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళు. మీరు ఒక వస్తువు గురించి మాట్లాడితే వస్తువు. అంటే పేరు గురించి మాట్లాడితే పేరు. ఇప్పుడు రామ, కృష్ణ, సీత అంటే ఏంటి? వీళ్ళంతా పేర్లు. వీళ్ళు ఒక్కళ్ళు. రామ గురించి మాట్లాడితే రాముడు ఒక్కడే ఉన్నాడు. ఒక్కడు అంటే ఏంటి? సింగులర్, ఏకవచనంలో ఉన్నాడు. రామ అంటే రాముడితో రాముడి గురించి మాట్లాడుతున్నాము అంటే అతని గురించి మాట్లాడుతున్నాము. అతను అంటే హీతో సమానం. కృష్ణుడు గురించి మాట్లాడుతున్నాము. కృష్ణుడు అంటే అతని గురించి మాట్లాడుతున్నాము. అతను ఎవరు? కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాము. అతని గురించి మాట్లాడుతున్నాము. అతను అంటే హీతో సమానము. హీ అంటే అతను. సీత గురించి మాట్లాడుతున్నాము. సీత అంటే ఎవరు? ఆమె గురించి మాట్లాడుతున్నాము. ఆమె ఎవరు? సీత. ఆమె గురించి మాట్లాడుతున్నాము. షీ అంటే ఆమె. షీ అన్న అక్కడ పేరు పెట్టినా ఒకటే. నేను మార్కర్ గురించి మాట్లాడుతున్నాను. మార్కర్ అంటే ఏంటి? ఇట్టుతో సమానం. అంటే ప్రాణం లేని వస్తువు. బోర్డు,
టేబుల్, డస్టర్, ఏదైనా మాట్లాడండి. ఒక ఎనిమల్, ఒక డాగ్ కానీ, క్యాట్ కానీ, లేదా ఇంకేదైనా ఎనిమల్ కానీ, లేదా ఒక ట్రీ కానీ, ఒక రివర్ కానీ, ఏది మాట్లాడినా సరే మనం వాటన్నిటి కూడా ఇట్ అని ఉపయోగించవచ్చు. మనుషులు కాకుండా ఇంకా ఏదన్నా ఇట్ అని ఉపయోగించవచ్చు. మనుషులలో కూడా పసిపిల్లలు ఎవరైనా ఉంటే పసిపిల్లల్ని సంబోధించేటప్పుడు కూడా ఇట్ అని సంబోధించవచ్చు. ఇట్తో వస్తుంది అది. సో ఇట్ అంటే వీళ్ళందరూ ఏకవచనంలో ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళే. ఇప్పుడు రాముడు ఒక్కడి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి హీ అన్నాము, కృష్ణుడు ఒక్కడి గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి హీ అన్నాము, సీత ఒక్క గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి షీ అన్నాము, మార్కర్ ఒక్క వస్తువు కాబట్టి ఇట్ అన్నాం. సపోజ్ నేను రాముడు ఒక్కడి గురించి కాకుండా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల అందరి గురించి డిస్కస్ చేస్తున్నాను. ఒక్కొక్కళ్ళ గురించి, వాళ్ళ రోల్ గురించి, పాత్రలో వాళ్ళ పాత్ర ఏంటి రామాయణంలో అందరి గురించి డిస్కస్ చేస్తున్నాను. అంటే అక్కడ ఒకరి కంటే ఎక్కువ ఉన్నారు. నేను మాట్లాడుతున్నాను, నేను ఫస్ట్ పర్సన్. నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు సెకండ్ పర్సన్ అయ్యారు. మీతో మాట్లాడుతున్నాను అంటే మీరు లిజనర్ అనమాట, మీరు వింటున్నారు కాబట్టి వినే వ్యక్తి సెకండ్ పర్సన్ అవుతాడు. మీతో మాట్లాడుతున్నాను. మనం ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నాము, ఎవరి గురించి మాట్లాడుతున్నాము? రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే వాళ్ళు ఒకళ్ళకంటే ఎక్కువ ఉన్నారు. ఒకళ్ళకంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుంది? బహువచనం అయింది. బహువచనం అంటే ఎవరు? వాళ్ళకు దే. దే అంటే వాళ్ళు, వారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు అంటే దే, దే అంటే వాళ్ళు, దే గురించి మాట్లాడతాం బహువచనంలో అంటే. సో దే అనేది కూడా ప్రొనౌన్ కిందికే వస్తుంది. కృష్ణుడు ఒక్కడు కాదు, కృష్ణుడు, బలరాముడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. గోపికల గురించి మాట్లాడుతున్నాం. సో ఒకళ్ళకంటే ఎక్కువ ఉన్నారు. సో దే. సీత ఒక్కతే కాదు, సీత, లక్ష్మి, లావణ్య, ఇంకెవరు చాలామంది, జ్యోత్స్న, జ్యోతి, అందరి గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళందరూ కూడా దే, ఒకళ్ళకంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి దే మాట్లాడుతున్నాం. అట్నే మార్కర్ ఒకటి కాదు, బోర్డు, ఈ బోర్డు మీద మార్కర్ ఎక్కువ వస్తుంది, ఈ బోర్డు బాగుంది, మార్కర్ బాగుంది, రెండింటికి చెప్పాము. రెండింటినంటే దే. ఒకటి కంటే ఎక్కువ ఉంటే దే, ఒకటి ఉంటే ఇట్, ఒకటి కంటే ఎక్కువ ఉంటే దే. సపోజ్ మనం డిస్కస్ చేస్తున్నాం. మనం ఏం డిస్కస్ చేస్తున్నాము? ఇప్పుడు కరోనా వైరస్ గురించి, కోవిడ్ బాగా నడుస్తోంది, సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది, సెకండ్ వేవ్ బాగా ఉంది, కోవిడ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. కరోనా అనే ఒక వైరస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో నేను మాట్లాడుతున్నాను, నేను ఫస్ట్ పర్సన్. నేను మీతో మాట్లాడుతున్నాను, మీరందరూ సెకండ్ పర్సన్. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? కోవిడ్ అనే ఒక వైరస్ గురించి మాట్లాడుతున్నాము, కరోనా వైరస్ గురించి మాట్లాడుతున్నాము. కరోనా వైరస్ థర్డ్ పర్సన్ అవుతుంది. ఓకేనా అండి? ఆ థర్డ్ పర్సన్గా అవుతుంది. అట్లా కరోనానే కాకుండా దాని ఎమ్మటి ఇది వచ్చిందట ఇంకో 2-3 రకాల వైరస్ల గురించి డిస్కస్ చేస్తే అప్పుడు అవి దే కిందికి వస్తుంది. మనం మాట్లాడుతున్నాం, సపోజ్ మనం పిఎం మోడీజీ గురించి మాట్లాడుతున్నాము, మన ప్రైమ్ మినిస్టర్ మోడీజీ గురించి మాట్లాడుతున్నాము, లేదా మన సీఎం కేసీఆర్ గారి గురించో లేకుంటే జగన్ గారి గురించో మాట్లాడుతున్నాము. వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. ఎవరి గురించి మనం మాట్లాడితే వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. మీకు ఈ లెసన్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దీంట్లో ఇంకా కొంచెం ఉంటుంది, అది మనం తర్వాత అంటే వాళ్ళ పొసెసివ్ కేసులో ఎలా ఉంటారు, సబ్జెక్టివ్ నామినేటివ్ కేసు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంకొక వీడియోలో మనం చేయడానికి ప్రయత్నం చేద్దాము. మీరు ఇక్కడ మనం బాగా ప్రాక్టీస్ చేస్తేనే మనకు అర్థమవుతుందండి. లెసన్ విన్నప్పుడు ఈజీగా ఉంటుంది, కానీ మనం ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటే రెగ్యులర్గా ఎలా వెళ్తాము అలానే మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. రెగ్యులర్గా సబ్జెక్ట్తో టచ్లో ఉండండి. రెగ్యులర్గా వీడియోస్ చూడండి. వీడియోస్ చూడకపోతే ఎప్పుడో ఒకసారి చూసి వారానికి ఒకసారి చూస్తే సబ్జెక్ట్తో టచ్ పోతుంది. మీరు వారానికి ఒకసారి క్లాస్కి వెళ్ళారనుకోండి, ఇన్స్టిట్యూట్కి వెళ్ళారనుకోండి, మీకు ఏమైనా గుర్తుంటుందా? రెగ్యులర్గా ఉండాలి క్లాస్కి, అటెండెన్స్లో కదండి. అలానే ఇక్కడ చేయాలి. చూసేటప్పుడు కూడా మొత్తం చూడాలి. ఒక క్లాస్ ఉంది అంటే మనం క్లాస్లో కూర్చొని ఒక పావుగంట నేను బయటికి వెళ్ళి వస్తాను మళ్ళీ క్లాస్ అటెండ్ అవుతాను అని అనం కదా. వీడియో చూసేటప్పుడు కూడా అంతే. ఒక పావుగంట వీడియో ఉంటుంది, పావుగంట కంటిన్యూస్గా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అలానే లెసన్ని మనం సబ్స్క్రైబ్ చేయడానికి చూడండి. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు అని అంటే మా బాధ్యత పెరిగినట్టుగా ఫీల్ అవుతాము. అంటే ఇంతమంది చూస్తున్నారు, వీళ్ళకి ఇంకా కొత్తగా ఏం చెప్పాలి, ఇంకా కొత్తగా ఏం నేర్పించాలి, ఉన్న టాపిక్ని ఇంకా సింప్లిఫైడ్ చేసి ఎలా చెప్పాలి అనేది మేము ఆలోచించడానికి ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ మంది చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు దాన్ని బట్టి మా బాధ్యత ఇంకా పెరిగి కొత్త కొత్త కంటెంట్స్ తోటి, కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి మీ ముందరికి మళ్ళీ మేము రావడానికి ఉపయోగపడుతుంది. ప్రాక్టీస్ బాగా చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వ్యూవర్స్.